ఏకాంత నా దగ్గరికి రావడం ఏంటి? వశిష్ఠ ఎందుకు అలా చెప్పాడు? నా దగ్గరికి వస్తున్నానని చెప్పిన మనిషి మరి ఎక్కడికి వెళ్ళింది? నిన్ను వశిష్ఠని కలిపాక అన్ని విషయాలు చెప్తాను. ఆ రోజు మా ఇద్దరిని కలుపుతాను అంది. ఎలాగైనా సరే వశిష్ఠని ఒప్పిస్తాను. ఉదయం 10 గంటలకి నన్ను రమ్మంది. తనెక్కడికి వెళ్ళింది? మేమిద్దరం పెళ్ళైనట్టు నటిస్తున్నాం. ఏం జరుగుంటుంది? అసలు ఏకాంత వశిష్ఠ పెళ్లి కాకపోయినా పెళ్లి అయినట్టు ఎందుకు నటించారు? ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? అసలేం జరుగుతోంది? ఒక్క పూట ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఇలా అయిపోయిందేంటి? ఎవరొచ్చుంటారు? పిల్లలెవరైనా వచ్చి పాడు చేసుంటారేమో. ఏకాంత వాళ్ళమ్మ ఈవిడ ఇటెక్కడికి వెళ్తుంది? ఆంటీ, ఆంటీ మీరేంటి ఇక్కడ? బాబు, నేను మీ ఇంటికే వద్దామని బయలుదేరాను. మా ఇంటికా? ఎందుకు? ఏకాంతం చూసి చాలా రోజులైంది. ఎందుకో ఈ రోజంతా అదే గుర్తుకొచ్చింది బాబు. ధ్యాసంతా దాని మీదే. పిల్ల ఎలా ఉందో ఏంటో. నేను ఈ మధ్య ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. పుట్టింట్లో ఉన్నట్టు మెట్టినింటికి వెళ్ళిన దాంతో మాట్లాడలేం కదా. ఎలా ఉంది బాబు ఏకాంత? ఏంటంటే మీరనేది? నేనింకా ఏకాంత మిమ్మల్ని చూడ్డానికి వచ్చింది అనుకున్నాను. నన్ను చూడ్డానికి ఏం రాలేదు బాబు. నేనే తనని ఇంటికి రమ్మందామని ఉదయం నుండి ఫోన్ చేస్తున్నాను. ఎందుకో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను పొద్దున్నుంచి కాల్ చేస్తున్నాను, నాకు ఫోన్ కలవట్లేదు. అదేంటి బాబు, మీరెందుకు ఫోన్ చేస్తున్నారు? తనెక్కడికెళ్ళిందో మీకు తెలీదా? లేదంటే రాత్రి ఆశ్రిత అర్జెంటుగా కాల్ చేసింది. నేను వెళ్ళాలి అని నాతో చెప్పి బయలుదేరింది. నేనింకా ఆశ్రితని కలిసి మీ దగ్గరికి వచ్చింది అనుకున్నాను. లేదు బాబు, ఏకాంత నా దగ్గరికి రాలేదు. మరి ఎటు వెళ్ళినట్టు బాబు? అదే తెలియట్లేదంటీ. ఆశ్రితకి ఫోన్ చేసి అడిగితే అసలు రాత్రి ఏకాంతకి తను ఫోన్ చేయలేదు అంది. ఏకాంత తనను కలవడానికి రాలేదు అంటుంది. మరి నా కూతురు ఎక్కడికి వెళ్ళినట్టు బాబు? మీ ఇంట్లోనూ లేదు, మా ఇంటికి రాలేదు. పోనీ స్నేహితుల దగ్గరికి వెళ్ళుంటే
మీకు చెప్పకుండా ఎందుకు వెళ్తుంది? వెళ్ళిన మనిషి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తుంది? ఏంటి బాబు ఇదంతా? నాకు చాలా భయంగా ఉంది. మీరేమీ టెన్షన్ పడకండి. ఏకాంతం చిన్నపిల్ల కాదు కదా, ఏదైనా పని మీద వెళ్ళుంటుంది. ఫోన్ పాడై ఉంటుంది. లేదు బాబు, నా మనసు ఎందుకో దిగులుగా ఉంది. నా కూతురికేదో ఆపద కలిగినట్టుంది. ఆంటీ ప్లీజ్ కంగారు పడకండి. మనకి తెలియకుండా ఏకాంత ఎక్కడికి వెళ్ళదు. నేను తెలుసుకుంటాను ఆంటీ. అయ్యో నా బిడ్డ బాబు, అది అసలే నోరు లేని పిల్ల, అమ్మాయికురాలు. ఆంటీ ఆంటీ ప్లీజ్. నా కూతురికి ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది బాబు? అమ్మా ఏకాంత, ఎక్కడున్నావు అమ్మా? ఆంటీ ప్లీజ్ భయపడకండి. రండి అయ్యో ఇంటికి నాకు వెళ్దాం. చాలా రండి భయంగా ఉంది. రండి ఆంటీ. ఎక్కడ? ఏంటి మీరిద్దరు వచ్చారు? ఏం పని ఇక్కడ మీకు? రాయబారానికి వచ్చారా? రాయబారానికేమీ రాలేదు. మా అక్కను చూడాలని మా అమ్మ అడిగితే అక్కని తీసుకెళ్దామని వచ్చాం. అదేంటి, మీ అక్క మీ ఇంటికి కూడా రాలేదా? మా ఇంటికి రావడం దేనికి? మరి మీ ఇంటికి కూడా రాకుండా రాత్రంతా ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఏంటి, రాత్రి నుంచి కనిపించట్లేదా? ఎక్కడికెళ్ళింది? మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? మా ఇంట్లో మా అమ్మ మా అక్కని చూడాలి అని ఇబ్బంది పెడితే మేం మా అక్క కోసం ఇక్కడికొస్తే మీరేంటి మా ఇంటికి వచ్చిందంటున్నారు? అయినా వెళ్తే మీకు చెప్పకుండా వెళ్తుందా? ఎక్కడికెళ్ళిందో మాకు చెప్పి వెళితే కదా తెలిసేది. ఆడపిల్లల్ని పెంచటం చేతకాని వాళ్ళు పెంచితే ఇదిగో ఇలానే తయారవుతారు. మా అమ్మ పెంపకం గురించి ఏమన్నా అంటే ఊరుకోం. ఆహా, అంత మంచి పెంపకం అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వెళ్లాలన్న జ్ఞానం ఉందా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని మీరే ఏదో చేసుంటారు. మీ అక్కని మేమే ఏదో చేశామా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నాం. నిన్న రాత్రి నుంచి కనపడకపోయినా మీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదా? ఇంటి కోడలు కనిపించటం లేదంటే మీకు బాధ్యత లేదా? అదే మీ కూతురిలా కనిపించకపోతే మీరు ఊరుకుంటారా? ఏంటే ఎంత లేరు, మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు? కాసేపు అందరూ ఆగండి, నా మాట వినండి. ఇది గొడవ పడాల్సిన టైం కాదు. అది కాదొదినా, ఆ అమ్మాయి మన పరువు తీసిందని మనం బాధపడుతుంటే ఆ అమ్మాయిని మనమేదో చేసావని అంటున్నారు వీళ్ళు. అన్న మాటలకి మీకంత బాధగా ఉంటే అవతల మా అక్కండి. మా అక్క కనిపించకుండా పోయింది, మాకెంత బాధగా ఉండాలి? మీ ఇంటి కోడలు బాధ్యత మీకు లేదా? మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడగాలి? అసలు ఏకాంత ఎవరికి చెప్పకుండా వెళ్ళిందని మేం బాధపడుతుంటే మీరేంటి ఆంటీ అంకుల్ అంటున్నారు? ప్లీజ్ అండి, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాం. మా అక్క ఎక్కడుందో వెతికించండి.
దయచేసి మా అక్కని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి. మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఆ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చూడండి, మీ అక్కని ఏదో చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. అలా చేసేవాళ్ళమైతే అసలు మీ అక్క గుమ్మం దాటి ఇంటి లోపలికి వచ్చేదే కాదు. మా వాడు మాకేమాత్రం చెప్పకుండా వాడు ఇష్టానికి వాడు పెళ్లి చేసుకుని వచ్చాడనే బాధ తప్ప మీ అక్క మీద పగలు ప్రతీకారాలు మాకేమీ లేవు. అది మీరు తెలుసుకుంటే మంచిది. ఏంటన్నయ్య మీరు కూడా? వాళ్ళక్క కనిపించలేదన్న బాధలో వాళ్ళేదో అంటే అది పట్టుకుంటారేంటి మీరు? అది కాదదనా, అక్కడికి మనమేదో దుర్మార్గులు అన్నట్లు మనల్ని తప్పు పట్టడం ఏంటి? మేం మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి, బాధపడుతున్నాం. మా అక్క కనిపించట్లేదని బాధపడుతున్నాం. మీరేం కంగారు పడకండమ్మా, మేమంతా ఉన్నాం కదా. అనయ్య, ఎందుకైనా మంచిది, ముందు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసులైతే వాళ్ళకి తెలిసిన దారుల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తొందరగా లాగేస్తారన్నయ్య. శ్రియ, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను చూసుకుంటాను. రండి, మీరేం టెన్షన్ పడకండి. ఏకాంతకి ఏమీ కాదు. వశిష్ఠ ఏం చేసైనా మీ అక్కని తీసుకొస్తాడు. మీరు నాతో రండి. రండి. అక్క, తప్పు చేశాం. ఒక వస్తువు కానీ మనిషి కానీ ఎదురుగా ఉన్నంతకాలం దాని విలువ తెలీదు అంటారు. మనం అక్కనెప్పుడు మనిషిలా చూడలేదు, డబ్బు సంపాదించే వస్తువులనే చూసాం. ఈరోజు ఆ వస్తువే కనిపించకుండా పోయింది. పోయింది వస్తువే అయినా మనసు అంగీకరించడం లేదక్కా. అదే బంధమేమో. ఆ బంధాన్ని ఎన్నాళ్ళు మనం పట్టించుకోలేదు. తప్పు చేశామే, అక్కనంతలా బాధ పెట్టాం. అయినా తను మనకి ఏనాడు ఏ లోటు రానివ్వలేదు. అక్క విలువ మనకి తెలిసేసరికి మనకి కనిపించకుండా పోయింది. ఏడుపుస్తుందక్క. నా వల్ల కావటం లేదు. అక్క ఒక్కసారి కనిపిస్తే తన కాళ్ళు పట్టుకుని చేసిన తప్పుకి శిక్ష వేయమని అడుగుతానక్క. మనల్ని శిక్షించటానికైనా అక్క ఒక్కసారి కనిపిస్తే బావుండు. అక్కనే కాదు, తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని అని అంటూ ఉండేది. మనం వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళం. అక్క పుట్టినట్టే మనము ఆ తల్లి కడుపునే కదా పుట్టాం. మనం ఎందుకు అక్కలా ఆలోచించలేకపోయాం? అక్కకేమన్నా అయ్యుంటుందా? చచ్చా, తప్పుగా మాట్లాడుకు. అక్కకేం కాదు. అక్క కనపడలేదనే బాధలో నువ్వు ఓవర్ ఎమోషన్ అవ్వకు. మన అక్కకేం కాదు, ఏం కాదు. ఆశ్రిత, కంగ్రాట్స్ ఆశ్రిత. మొత్తానికి వశిష్ఠ మళ్ళీ నీవాడయ్యాడంట కదా. అదేం లేదే, నువ్వే కదా చెప్పావు. అవును, నేను సాయంత్రం మాట్లాడిన తర్వాత ఎక్కడికెళ్ళావు? మా నాన్నకి బీపీ చాలా ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. కానీ మీ నాన్న దగ్గరే ఉండొచ్చు కదా, హాస్టల్లో ఎందుకుంటున్నావు?
నేను వచ్చి వెళ్ళడానికే టైం అంతా సరిపోతుంది. అదీ కాక నేను బాధపడుతున్నట్టు నాన్న చూస్తే తట్టుకోలేరు. ఇప్పటి నుంచి అయితే బాధలేమి లేవుగా. ఐఏఎస్ ట్రైనింగ్ తో పాటు వశిష్ఠని కూడా కొట్టేశావు. నేను వెళ్తాను. అదేంటి ఆశ్రిత, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా సాడ్ గా ఉన్నావు? 10 o'clock కల్లా వెళ్తానన్నావు కదా, అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు. అసలు నేనెక్కడికి వెళ్ళలేదు. ఏకాంత వస్తానంది, ఇప్పటి వరకు రాలేదు. తన కోసమే ఎదురు చూస్తున్నా. నువ్వేం టెన్షన్ పడకు. నీకు గుడ్ న్యూస్ చెప్పాక మాకు మాత్రం బిర్యానీ పార్టీ ఇవ్వాలి. ఇస్తానులేవే. నిన్ను వశిష్ఠని కలిపాక అన్ని విషయాలు చెప్తాను. ఏకాంత తన మెళ్ళో తాళుంది కదా అని మాకు జరిగింది అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పింది. ఏ రీజన్తో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు నటించారు? మా ఇద్దరిని కలుపుతాను అని చెప్పిన ఏకాంత తను కనిపించకపోవడం ఏంటి? వశిష్ఠ ఏమో నేను కాల్ చేసి ఏకాంతని రమ్మన్నాను అని చెప్తున్నాడు. ఎంత ఆలోచించినా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదు. ఏకాంతకి ఏ హాని జరుగుండదు కదా. నమస్తే సార్. నమస్తే సార్. సార్ రమ్మన్నారంట. చిన్న పనుండి పిలిపించాను. చెప్పండి సార్, ఏంటి విషయం? ఎస్ఐ గారు, అసలు విషయం ఏంటంటే రాత్రి నుంచి మా కోడలు కనిపించట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. ఈ విషయాన్ని కొంచెం బయటికి రానియకుండా వెతకాలి. కాస్త పర్సనల్గా తీసుకోండి. ఇది మా పరువుకు సంబంధించిన విషయం. మీరు మాత్రం అన్ని కేసుల్లా కాకుండా కాస్త సీరియస్గానే యాక్షన్ తీసుకోండి. కావాలంటే మీ హోమ్ మినిస్టర్ గారి చేత ఫోన్ చేయిస్తాను. అవసరం లేదు సార్. కేసు పెద్దింటి కోడలిది కాబట్టి చాలా ప్లాన్డ్గా సెర్చ్ స్టార్ట్ చేయాలి. సార్, వశిష్ఠ గారిని ఒకసారి కంప్లైంట్ రాసి ఇవ్వమని చెప్పండి. ఎవరి మీదన్నా అనుమానం ఉందా మీకు? తను ఎక్కడికన్నా వెళుతున్నట్టు మీకు చెప్పిందా సార్? వశిష్ఠ ఇక్కడ లేడు సార్. ఏకాంతని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ కంప్లైంట్ ఏదో మీరే ప్రిపేర్ చేయండి. మా అంకుల్ ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతారు. కానిస్టేబుల్ రాయను. సార్ దగ్గర సైన్ తీసుకో. ఎస్ఐ గారు, కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు చూడండి.
కంప్లైంట్ ఫైల్ అయిన నెక్స్ట్ మినిట్ నుండి సెర్చ్ స్టార్ట్ చేస్తాం సార్. మీరేం కంగారు పడకండి. మీ కోడల్ని ఇంటికి పంపించే బాధ్యత మాది. కానిస్టేబుల్స్ వస్తాం సార్. ఎస్ఐ గారు, మా ఏకాంత గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. చెప్పండి. ఏకాంత గారు రాత్రి నుండి కనపడలేదని చెప్పారు కదా, సుమారు ఏ టైంలో ఆవిడ బయటికి వెళ్ళుండొచ్చు? తెలీదు. ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా సార్? ఉన్నాయండి, కానీ తను వెళ్ళడం రికార్డ్ అవ్వలేదు. మీకెవరైనా ఈ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించారా? లేదు, అంత పర్టికులర్గా మేం కూడా గమనించలేదు. మీ ఏకాంత ఫోన్ నంబర్ ట్రేస్ అవుట్ చేస్తే లాస్ట్ కాల్ ఆశ్రిత అనే అమ్మాయి ఫోన్ నంబర్ నుండి వచ్చినట్టుంది. ఇంతకీ ఈ ఆశ్రిత ఎవరండి? వశిష్ఠ పెళ్లికి ముందు తననే ప్రేమించాడు. మరి ఏకాంత ఎలా వశిష్ఠ లైఫ్లోకి వచ్చారు?